సింధూర్ ఇది ప్రతి భారతీయ మహిళ తన నుదుటి మీద ధరించే కుంకుమ. ఇది మన దేశ మహిళలకే కాదు, ఈ దేశానికి ఒక పెద్ద గౌరవం. అలాంటి గౌరవాన్ని పహల్గం దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అగౌరవం పరిచారు. నీ భర్తను నీ కళ్ళ ముందు చంపుతున్నాం, నీ పిల్లలను అలాగే నిన్ను వదిలిపెడుతున్నాం. వెళ్ళు, నీ మోడీతో చెప్పు, అలాగే నీ దేశ ప్రజలతో కూడా చెప్పు, హిందువులను చంపుతామని అని పహల్గాంలో ప్రగల్భాలు పలికారు ఆ ఉగ్రవాదులు. పహల్గం పార్క్ లో ఉన్న హిందూ మగవాళ్లను నిర్దాక్షిణంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చి చంపేశారు. హిందూ మహిళ సింధూరాన్ని చెరిపేశారు. అందుకే మన దేశం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంటుంది. మహిళలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇప్పుడు భారత సర్కార్ సింధు పేరుతో సర్జికల్ ఆపరేషన్ జరిపి పాకిస్తాన్ లో 9 ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ స్థావరాలను పూర్తిగా నాశనం చేసింది. ఖచ్చితమైన సమాచారాన్ని అందుకున్న తర్వాతే ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నారన్న 9 టెర్రరిస్టులు స్థావరాలను గుర్తించి వాటిపై వైమానిక దాడులు జరిపినట్లు మన భారత ఆర్మీ ప్రకటించింది. మన దేశ మహిళను అగౌరవపరిచిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టమని చెప్పింది మోడీ సర్కార్. ఆ మాటలకి కట్టుబడి ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి భారతీయ మహిళ గౌరవాన్ని నిలబెట్టారు. ఇది ప్రతీకారమా, లేక పగ తీర్చుకోవడమా, లేక అన్యాయానికి న్యాయం తీర్చడమా? ప్రశ్న ఏదైనా సమాధానం ఒకటే. మన దేశ మహిళను ఎవరైనా అగౌరవపరిచాలని చూస్తే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే జరుగుతుందని పాక్ లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై దాడి జరిపి ఈ ప్రపంచానికి తెలియజేసింది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ నిజంగా ఈ పేరు వింటేనే ఇప్పుడు మన భారతీయులందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. పహల్గం దాడి తరువాత ఈ దేశ జనమంతా కోపంతో రగిలిపోతున్నారు. ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు అదే జరిగింది. మన దేశం మన మహిళలకు జరిగిన గౌరవానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఉన్నట్టుండి సడన్ గా పాకిస్తాన్ ఉలిక్కి పడింది. మన మెరుపు దాడికి భారత్ ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. స్థావరాలపై మిసైల్స్ తో విరుచుకుపడుతున్నారు. పాకక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలు అలాగే ఉగ్రవాదులకు ఆయుధాలు అందించి స్థావరాలు భారత్ పై దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసిన మొత్తం 9 స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎటువంటి అపశృతులు జరగలేదని, ముందే పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు జరపకూడదని నిర్ణయించుకోవడంతో ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేసుకుని దాడులు జరిపినట్లు మన ఆర్మీ చెప్పింది. ఈ దాడితో మన ఇండియన్ ఆర్మీ పహల్గం దాడితో ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడిలో నష్టపోయిన వారికి న్యాయం చేసింది. ముఖ్యంగా మన భారతీయ మహిళలకు ఈ సింధూర్ ఆపరేషన్ తో చెరిగిపోయిన గౌరవాన్ని మళ్లీ తిరిగి తీసుకునొచ్చింది. ఆ రోజు మన దేశ మహిళలు సింధూరాన్ని పాక్ ఉగ్రవాదులు చెరిపేశారు కాబట్టే మన ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కొట్లీ, ముజఫరాబాద్, పంజాబ్ లోని బహవల్పూర్ తో పాటు లోహర్ లోని ఒక ప్రాంతం అలాగే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మర్కాజా పై విమాన దాడులు జరిపింది. పుల్వామా ఉగ్ర దాడికి ఇక్కడి నుంచి ప్లాన్ చేశారు. ఈ దాడులు జరిగిన తరువాత న్యాయం జరిగింది. జై హిందూ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంలో చేస్తున్న దాడులని కూడా చెప్పింది. ఈ దాడిలో మన ఆర్మీ మసూదా అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నాయి. 9 స్థావరాలపై దాడులు జరపగా ఈ దాడిలో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిసింది. అలాగే దాదాపు 55 మంది గాయపడినట్లు కూడా తెలిసింది. ఈ దాడులకు ముందు భారత్ మాక్ డ్రిల్ లో నిర్వహించింది. దీంతో పాక్ ఇవి జస్ట్ మాక్ డ్రిల్స్ మాత్రమే అని అనుకుంది. అదే అదునుగా చూసి భారత్ పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. పహల్గం దాడి తరువాత ఇటు భారత్ అటు పాకిస్తాన్ లో యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులు కవ్వింపు చర్యలు మాత్రమే కాదు, అక్కడక్కడ పాక్ భారత ఆర్మీలపై కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో భారత్ కోపంతో రగిలిపోతుంటే అటు పాకిస్తాన్ మాత్రం భయంతో వణికిపోతుంది. ఎక్కడ భారత్ తమ దేశంపై యుద్ధం ప్రకటిస్తుందో, ఎక్కడ ఈ దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందో అని భయంతో వణికిపోతుంది. ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడితో అవి తారస్థాయికి చేరుకునే ఛాన్స్ కూడా ఉంది. అంతకు ముందు పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల తరువాత భారత్ ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ లోని విమానాశ్రయాలు కొన్ని గంటల పాటు మూసివేసింది. పాకిస్తాన్ లో భారత్ దాడులు జరిపిన వెంటనే ఆ దేశం అలర్ట్ అయింది. భయంతో వణికింది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియక సందేహంలో మునిగిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ తన సైన్యాన్ని అలర్ట్ చేసి ఉంటుంది. తన మిత్ర దేశాలను సాయం కోసం ఆర్థిస్తూ ఉంటుంది.
భారత్ పై మేము యుద్ధం చేయాలన్నా, ఆ దేశాన్ని ఎదుర్కోవాలన్నా మీరు మీ యుద్ధ విమానాలు అలాగే ఆయుధాలు ఇచ్చి సహాయం చేయాలని టర్కీ లాంటి దేశాలను కోరింది. ఎప్పుడైనా సరే భారత్ తమ దేశంపై మరిన్ని దాడులు జరపొచ్చని ఆందోళన చెందుతూ ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ అప్రమత్తమై లాహోర్ సియార్లక్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ తో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తాం, కానీ ప్రపంచ శాంతి కోరే దేశం మాది. ఇది అదునుగా చేసుకొని మా దేశంపై దాడులు చేస్తే మెరుపు దాడులే కాదు, అంతకు మించి మీకు బదులు ఇవ్వడానికి భారతదేశం ఎప్పటికీ వెనకాడదని ఇదొక పెద్ద ఉదాహరణ. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి.